నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలో వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్పై కొందరు కత్తులతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని నెల్లూరులోని అపోలో హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండల వైసీపీ నాయకులతో కలిసి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బదనాపురి గోపాల్ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కాకాని కోరారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోపాల్పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. జిల్లా ఎస్పీ ఈ కేసును పారదర్శకంగా విచారించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వెనక తీసుకో మళ్ళీ అన్న మాట్లాడండి. నేను అరవలేదు. దీనికి సంబంధించి ఒక ఘాతుకానికి, ఒక తీవ్రమైనటువంటి ఘాతుకానికి పాల్పడినప్పుడు ఎవరైనా దాని మీద విమర్శలు చేసే ముందు కాస్త లోతుగా విచారణ జరిపి ఏదో మనం మాట్లాడేసాం, జరిగిపోయింది, ఎవరో ఒకరి మీద నింద వేద్దాం అనేటువంటిది కాకుండా పూర్తి స్థాయిలో దాన్ని లోతుగా వివరాలన్నీ సేకరించిన తర్వాత దాని మీద మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము సంయమనం తీసుకున్నాం. అన్నిటికీ ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటి అంటే, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వెంకటాచలంలో ప్రారంభించినప్పుడు విపరీతంగా జనం రావడం, ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించడం, ఆ సందర్భంగా వాళ్ళు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మాట్లాడడం, వాటికి ఆ పిల్లవాడు నిన్న కౌంటర్ ఇవ్వడం జరిగింది. గోపాల్ అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పిల్లవాడు. ఈరోజు పేపర్లో ఇది ఉంది. అంటే నిన్న ఆ పిల్లవాడు విలేకరుల సమావేశంలో స్థాయికి మించి విమర్శలు తగవు అని చెప్పి హుందాగానే ఇచ్చాడు. మీరు అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దు అని చెప్పి. జరిగిన వెంటనే వాళ్ళ అన్నని పిలిచి వార్నింగ్ ఇవ్వడం, అక్కడ రమేష్ అని, సండి రమేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ అన్నని పిలిచి వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఆది అని అతను పనిచేస్తున్నాడు, అతను వెంటనే తొలగించమని చెప్పడం. వాళ్ళ అన్నతో రేపటికల్లా అసలు ఎరుకుల పొలాన్నే లేకుండా చేస్తాం, ఈ ప్రాంతంలో ఎరుకుల కాలనీనే లేకుండా చేస్తాం, మీ వాడిని చంపేస్తామని చెప్తే వాళ్ళు పాపం ఏదో ఆవేశంలో మాట్లాడారు, నాకేదో వార్నింగ్ ఇచ్చారు అనుకున్నారు తప్ప అంత సీరియస్గా కూడా వాళ్ళు తీసుకోలేదు. అయితే ఈరోజు వార్డెన్ చెప్పేటువంటి మాటల్లో కూడా నా దగ్గర కూడా కొంచెం గట్టిగా ఘాటుగానే మాట్లాడారని చెప్పారు. దాని మీదట చూస్తే నేరుగా వెళ్ళి డాక్టర్లతో మాట్లాడితే 12 నుంచి 15 సెంటీమీటర్ల లోతు ఈరోజు గొంతు కోసేయడం జరిగింది ఆ పిల్లవాడికి. అదృష్టం కొంది వాళ్ళ భార్య ఉన్నింది, అరిచింది. 4 వ్యక్తులు వెళ్ళారు. 4 వ్యక్తులు కలిసి పాపం పోస్తే ఈరోజు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఉంది. మేము వెళ్ళాం, సర్జరీ పూర్తయింది. సర్జరీ పూర్తయిన తర్వాత డాక్టర్లు మరలా సిటీ స్కాన్ ఒకసారి తీసి పరిస్థితిని మరొకసారి గమనించిన తర్వాత మేము చెప్పగలము అని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు కూడా ఏదన్నా హైడ్ కిల్లర్స్ కానీ మర్డర్స్ అనేటువంటివి నగర ప్రాంతాల్లో జరిగాయి తప్ప రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కొట్లాటలు జరిగినటువంటి నేపథ్యాలు ఉంటాయి తప్ప మనుషుల్ని దాడి చేయడం, హతమార్చడం, చంపేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు. గోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు. ఎస్టీసీలకి ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, మేము వెళ్ళి
పరామర్శించడానికి వెళ్తే ఆ పిల్లవాడు అన్నా నా ప్రాణం పోయినా పర్వాలేదు జగనన్న ముఖ్యమంత్రి కావడమే నా లక్ష్యం అని చెప్పి మాట్లాడితే డాక్టర్ మమ్మల్ని అందరినీ వారించాడు. బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఆ పిల్లవాడు ఉద్రేకానికి లోనవుతున్నాడు, మిమ్మల్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు, మీరు ఎక్కువసేపు ఉండొద్దు సార్ అంటే మేము వెంటనే పాపం ఎక్కువసేపు కూడా గడపలేక బయటకు రావడం జరిగింది. గోపాల్ అనేటువంటి వ్యక్తి నాకు సొంత తమ్ముడు లాంటి వాడు. గోపాల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు. అటువంటి వ్యక్తికి జరిగినటువంటి దాడి మీద పోలీసులు కానీ లేదా నిందితులు కానీ ఎవరినైనా మీరు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రేపు కటకటాల పాలవుతారో దానితో పాటు రక్షించడానికి పూనుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరన్నా ఉన్నా సరే దీని వెనక ఎవరిని విడిచిపెట్టడం ఉండదు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను వాళ్ళకి చెప్పాను, మీరు ఉద్రిక్తపడద్దు, ఆవేశపడద్దు అని చెప్పి మాకు జిల్లా ఎస్పీ గారి పట్ల నమ్మకం ఉంది. పాత ఎస్పీగా ఉన్నటువంటి కృష్ణకాంత్ ఈ జిల్లాని పోయాడు. ఈ జిల్లాలో అన్ని రకాలైనటువంటి రౌడీ మూకలు రెచ్చిపోవడానికి కానీ అన్ని రకాలైనటువంటి విధ్వంసం కానీ అన్నిటికీ పాత ఎస్పీ కారకుడయ్యాడు. కొత్త ఎస్పీ గారిని మేము కోరుకునేది పాత ఎస్పీ గారి పందాలో మీరు పయనించకుండా ఇటువంటి కేసుల్లో మీరు వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు గుర్తించినటువంటి పేర్లు ఎవరినైతే ఇచ్చారో వాళ్ళని పిలిచి విచారిస్తే వీళ్ళున్నారా, వీళ్ళ వెనక ఎవరన్నా హైడ్ కిల్లర్స్ ఎవరన్నా తీసుకొచ్చారా, ఎవరి ప్రోద్బలంతో ఇది జరిగిందనేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. తప్పనిసరిగా దీని మీద వేచి చూస్తాం. వేచి చూసిన తర్వాత పోలీసు అధికారులు తీసుకునేటువంటి చర్యను బట్టి, ఎందుకంటే ఇటువంటి సంఘటనల వల్ల శాంతి భద్రతలు ఈ జిల్లాలో అదుపు తెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా స్పందించాడు, ఆయన ఖండించాడు ఇటువంటి జరగడం దురదృష్టం అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎవరికి కూడా ఈ సమాజంలో భద్రత లేకుండా పోయింది, ఎవరికి కూడా ప్రాణాలకు సంబంధించినటువంటి భద్రత లేకుండా పోవడం దురదృష్టకరం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఆగడాలని ఇటువంటి దుందుడికి చర్యలని ధీటుగా ఎదుర్కొంటాం తప్ప మేము ఎప్పుడు కూడా వీటికి సంబంధించి భయపడో, మీరు చేసేటువంటి బెదిరింపులకి, మీరు చేసేటువంటి బ్లాక్ మెయిలింగ్కి, మీరు ఇచ్చేటువంటి హెచ్చరికలకి మేము ఎక్కడ కూడా అదిరేది బెదిరేది ఉండదని చెప్పి తెలియజేస్తూ, ఎప్పటికైనా పోలీసు అధికారులు దీని మీద ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దీనికి కారకులు అయ్యారో ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో దీని మీద మరలా రీవిచారణ జరిపించైనా సరే ఈరోజు ఇబ్బంది లేదు. ఆ కుటుంబానికి అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం అండదండగా నిలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరం స్పందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయంలో పోలీసులు దీని మీద ఎటువంటి ఎక్కడా కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా మనవాళ్ళు అనేటువంటి భావం చూపించకుండా, పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా దీని మీద సీరియస్గా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.